అండి, నమస్తే. నేను మీ సింధుని. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు. ఇవాల్టి వీడియోలో రైస్, రోటీ, చపాతీ దేనిలోకైనా పర్ఫెక్ట్గా సూట్ అయిపోయే సొరకాయ మసాలా కర్రీని చాలా ఈజియెస్ట్ మెథడ్లో మీకు చూపిస్తున్నాను. రెసిపీ ప్రిపరేషన్ కోసం ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులోకి 1 ఇంచ్ సైజ్ ఉన్న దాల్చిన చెక్క ముక్కలు ఒక 3 వేసుకోవాలి. తర్వాత ఒక 5 యాలకులు వేసుకోవాలి. ఈ రెసిపీ ప్రిపరేషన్లో మీకు చూపిస్తున్న డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా డ్రై రోస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఒక 5 లవంగాలు వేసుకుని ఒక 5 టేబుల్ స్పూన్ల వేరుశనగ గుళ్ళు అనేవి వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు వేసుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని వాటర్ ఏమీ యాడ్ చేయకుండా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు కోర్స్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ రెసిపీని లాస్ట్ వీక్ మేము ఫామ్ హౌస్ వెళ్ళినప్పుడు అత్తయ్య ప్రిపేర్ చేశారండి. సో అత్తయ్యని అడిగి తెలుసుకుని ఆ రెసిపీని మీకు చూపిస్తున్నాను. టేస్ట్ అనేది చాలా చాలా బాగుంది. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి రఫ్గా చాప్ చేసుకున్నటువంటి ఒక పెద్ద సైజ్ 3 ఉల్లిపాయల్ని ఇందులోకి యాడ్ చేసుకోండి. వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఉల్లిపాయల్ని బాగా స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న ఈ ఉల్లి ముద్దని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఈ రెసిపీ ప్రిపరేషన్ కోసం నేను ఒక పెద్ద సొరకాయలో ఒక హాఫ్ పార్ట్ సొరకాయని పైన చెక్కు తీసేసి కొంచెం పెద్ద సైజ్ ముక్కల్లాగా ఆల్రెడీ కట్ చేసుకుని పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు రఫ్గా చాప్ చేసుకున్నటువంటి ఫ్రెష్ కొబ్బరి ముక్కలు వేసుకున్నాను. మీ దగ్గర ఫ్రెష్ కొబ్బరి లేకపోతే ఆ ప్లేస్లో మీరు ఎండు కొబ్బరి కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే రఫ్గా ఒక చాప్ చేసుకున్నటువంటి పెద్ద సైజ్ టొమాటోలు ఒక 3 వేసుకున్నాను. ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరి, టొమాటోలు రెండింటిని కూడా వాటర్ ఏమీ యాడ్ చేయకుండా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న దీన్ని కూడా పక్కకు తీసుకుని పెట్టుకోండి. మీరు కావాలి అనుకుంటే ఉల్లిపాయ, టొమాటో, కొబ్బరి అంతా కూడా ఒకేసారి గ్రైండ్ చేసుకోవచ్చు. బట్ మిక్సీ జార్ ఇరుకవుతుందన్న ఉద్దేశంతో నేను 2 బ్యాచెస్గా గ్రైండ్ చేయడం జరిగింది. ఇప్పుడు స్టవ్ మీద కొంచెం వెడల్పుగా ఉన్న ఒక కడాయి కానీ ప్రెషర్ కుక్కర్ కానీ పెట్టుకోండి. అందులోకి ఒక 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయినాక జీలకర్ర, ఆవాలు ఈచ్ 1 టీ స్పూన్ చొప్పున వేసుకుని బాగా లో హీట్లోనే ఫ్రై చేసుకోండి. ఆవాలు చిటపటమంటున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకుని ఒక 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. మీరు కావాలి అనుకుంటే అల్లం వెల్లుల్లి ముక్కల్ని ఉల్లిపాయ, టొమాటో గ్రైండ్ చేసినప్పుడు ఆ స్టేజ్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లి మిశ్రమం వేసి కేవలం లో హీట్లోనే 2 మినిట్స్ పాటు కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఫ్రైయింగ్ అనేది చేసుకోండి. దీనివల్ల ఉల్లిపాయలోని పచ్చిదనం అనేది కొంచెం పోతుంది. తర్వాత ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని బాగా కలుపుకోండి. ఉల్లిపాయ, వెల్లుల్లి పేస్ట్ నుంచి పచ్చివాసన పోయిన తర్వాత ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి టొమాటో, పచ్చి కొబ్బరి పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ మొత్తాన్ని వేసి ఫ్లేమ్ని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుని టొమాటో మిశ్రమం నుంచి పచ్చివాసన పోయే వరకు కుక్ చేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకునే ఈ మసాలా కర్రీకి ఆయిల్ కంటెంట్ అనేది కొంచెం ఎక్కువే పడుతుందండి. అందుకే నేను 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అని చెప్పాను. సో ఇది మిశ్రమం ఉడికేటప్పుడే మనం మీ రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకుంటే ఈ ఉల్లి, టొమాటో మిశ్రమం అనేది చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. సో సాల్ట్ వేసి బాగా కలుపుకున్న తర్వాత 2-3 నిమిషాలు ఇలా కుక్ అయిపోయిన తర్వాత ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా పౌడర్ ఏదైతే ఉందో ఆ పౌడర్ క్వాంటిటీ నుంచి మీరు తినే ఘాటుకు తగినట్టుగా ఇందులోకి యాడ్ చేసుకోండి. మీకు ఏదన్నా కొంచెం పౌడర్ అనేది లెఫ్ట్ ఓవర్ ఉంటే ఒక 8 కంటైనర్లో స్టోర్ చేసుకుని రిఫ్రిజిరేట్ చేసుకుంటే 1 వీక్ టు 10 డేస్ పాటు చాలా ఫ్రెష్గా ఉంటుందండి. సో మసాలా పౌడర్ కూడా వేసి ఈ మిక్స్చర్ మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 to 6 మినిట్స్ పాటు లో హీట్లోనే కుక్ చేసుకోండి కంటిన్యూస్గా. అలా కుక్ చేసుకుంటేనే మీకు ఆనియన్స్, టొమాటోస్, పచ్చి కొబ్బరి నుంచి పచ్చివాసన పోయి టేస్ట్ అనేది కర్రీ తినేటప్పుడు చాలా రుచికరంగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ఇందాక కట్ చేసి పెట్టుకున్నటువంటి సొరకాయ ముక్కలు మొత్తం వేసి ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత దీనిలో ఈ రెసిపీ ప్రిపరేషన్లో వాటర్ కంటెంట్ అనేది చాలా తక్కువ అవసరం పడుతుందండి. ఎందుకంటే సొరకాయలో ఆల్రెడీ మనకి మాయిశ్చర్ కంటెంట్ అనేది ఉంటుంది కాబట్టి ఒక 1/2 కప్పు వరకు నేను వాటర్ అనేది యాడ్ చేయడం జరిగింది. చాలా కొంచెం యాడ్ చేయండి, ఎక్కువ యాడ్ చేయొద్దు. కూర మరీ డైల్యూటెడ్గా అయిపోతే టేస్ట్ అనేది బాగోదు. సొరకాయతో ఎప్పుడు ఒకే రకంగా పాలు పోసుకుని లేదా పప్పు కాంబినేషన్లు, పులుసు ఇలా కాకుండా ఒక్కసారి వెరైటీగా ఈ మసాలా కర్రీ రెసిపీని ట్రై చేయండి. ఇంట్లో అందరికీ నచ్చుతుంది. అలాగే సొరకాయతో ప్రిపేర్ చేసిన మరికొన్ని రెసిపీస్ తాలూకా లింక్స్ అనేవి నేను పైన ఐకార్డ్స్లోను చివరి ఎండ్ స్క్రీన్లో షేర్ చేస్తాను. కుదిరితే వాటిని కూడా ఒకసారి చెక్ చేయండి. సో ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ప్రెషర్ కుక్కర్ లిడ్ అనేది పెట్టేసి విజిల్ పెట్టి ఫ్లేమ్ని హైలోకి అడ్జస్ట్ చేసుకుని 5 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. సో 5 విజిల్స్ వచ్చిన తర్వాత ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసి ప్రెషర్ కంప్లీట్గా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయండి. అప్పుడు మాత్రమే లిడ్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు లిడ్ అనేది చెక్ చేసుకుంటే కూర అనేది చాలా బ్యూటిఫుల్గా కుక్ అయిపోయి ఉంటుందండి. సొరకాయని డైరెక్ట్గా కర్రీ ఫామ్లో తినడానికి ఇష్టపడిన వాళ్ళకి ఇలా మసాలా కర్రీ చేసి పెడితే చాలా చాలా ఇష్టంగా తింటారు. సో తప్పకుండా అందరూ ఒక్కసారైనా ఇలా మసాలా కర్రీ ప్రిపేర్ చేసుకుని ట్రై చేయండి. ఇందులో మీరు కావాలి అనుకుంటే పచ్చిమిర్చిని కూడా
ఇందాక ఆనియన్స్ టొమాటోస్ గ్రైండ్ చేసినప్పుడు గ్రైండ్ చేసి వేసుకోవచ్చు, ఆర్ఎల్స్ పోపులో కూడా వేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ యాడ్ చేయలేదు. సో మనకి మసాలా కర్రీ అనేది ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఇందులోకి మంచి కలర్ రావడం కోసం నేను కాశ్మీరీ చిల్లీ పౌడర్ యూస్ చేశాను. మీరు నార్మల్ రెడ్ చిల్లీ పౌడర్ అయినా మీ టేస్ట్కి అనుగుణంగా యాడ్ చేసుకోండి. సో కారం కూడా వేసి బాగా కలుపుకున్న తర్వాత కొత్తిమీర అవైలబిలిటీలో ఉంటే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఆకుల్ని కాడలతో సహా వేసుకుని సర్వింగ్ బౌల్లోకి డిష్ అవుట్ చేసుకుని ఇంట్లో వాళ్ళందరితో ఎంజాయ్ చేయండి. ఐ హోప్ ఈ సింపుల్, క్విక్, ఇంట్రెస్టింగ్ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేయండి. ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. రెసిపీ నచ్చింది, హెల్ప్ఫుల్, యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే వీడియో లింక్ని ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తెలుసుకోవడం కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో రేపు మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్, థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. కీప్ సపోర్టింగ్. స్టే హోమ్, స్టే సేఫ్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. బాయ్.